భద్రత సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేడు భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వేములపాడు నుంచి రాష్ట్ర వ్యాప్త నీటి భద్రత సాగునీటి సంఘాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. రాష్ట్రాన్ని శాశ్వతంగా కరువు రహితంగా మార్చాలనే సంకల్పంతో ఇవాల్టి నుంచి జూలై 14వ తేదీ వరకు 4 దశల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. నేడు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు వేములపాడు చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత పెండెకల్లు రిజర్వాయర్ను పరిశీలించి అక్కడ జలహారతి నిర్వహిస్తారు. అనంతరం నీటి సంరక్షణపై 100 రోజుల ప్రణాళికను ప్రకటించి అధికారులకు సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం చేస్తారు. నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదని ప్రతి ఒక్కరికి సామూహిక బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. ఈ భారీ పర్యటన కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ జగదీష్ నేతృత్వంలో సుమారు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే నీటి భద్రత సాగునీటి బాధ్యత కార్యక్రమాన్ని వాళ్ళ ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ అయితే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 10:30కి అమరావతి నుంచి ఆయన అనంతపురం చేరుకోనున్నారు. ఈ మధ్యాహ్నం 12-10 గంటలకు వేములపాడుకు చేరుకొని పెండేకల్లు అక్కడ ఉన్నటువంటి పెండేకల్లు రిజర్వాయర్ ని ఇక్కడ పరిశీలించి ఆ తర్వాత ఆయన జలహారతి కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం అనంతరం కూడా 3 గంటలకు వేములపాడుకు తిరిగి చేరుకొని కార్యకర్తలతో సాయంత్రం 5 గంటల నుంచి దాదాపుగా 7:30 గంటల వరకు సమావేశం నిర్వహించి తిరిగి అమరావతికి అయితే బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన వివరాలు తీసుకున్నట్టయితే కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతము ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణ కోసం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను వివరించడానికి రైతులు సాగునీటి సంఘాలు వారి బాధ్యతను గుర్తు చేస్తూ తర్వాత నీటి భద్రత కోసం ప్రభుత్వం నిర్ణయించినటువంటి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని ఇవాళ ఆయన విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని ఇవాళ నుంచి జూలై 14 వరకు కూడా 4 దశల కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ఇది తాడిపత్రిలో ఇవాళ చంద్రబాబు నాయుడు అయితే విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు కూడా ఈ కార్యక్రమం నిర్వహణ అయితే చేపట్టబోయే కీలక బాధ్యతలను కూడా ఇవాళ ఆయన ఇక్కడి నుంచి అప్పగించనున్నారు. ఈ మేరకు నీటి సంరక్షణ జనవరిలో పరిరక్షణ అంశాలే ఈ కార్యక్రమం